Hi students, next computer networks నుండి కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ ఫ్లడ్డింగ్. సో ఫ్లడ్డింగ్ అంటే ఏమిటి లేదు, ఒక సమ్ ప్యాకెట్ ఆర్ డేటాని సోర్స్ నుండి డెస్టినేషన్కి మనం సెండ్ చేసేటప్పుడు మిడిల్లో మనకు కనెక్ట్ అయ్యే నెట్వర్క్స్ అన్నిటిను ఓవర్కమ్ చేస్తూ, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోటర్కి కూడా ప్యాకెట్స్ అనేది సెండ్ చేస్తూ ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఇక్కడ జరిగే ప్రాసెస్ అడ్వాంటేజెస్, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఫ్లడ్డింగ్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ రూటింగ్ మెథడ్ వేర్ ఏ రూటర్ సెండ్స్ an incoming packet to all outgoing links except the one it arrived on. ఏదైతే అరైవ్డ్ అవుతుందో దానికి తప్ప రిమైనింగ్ దానికి కనెక్ట్ అయిన నైబరింగ్ అన్నిటికీ ప్యాకెట్స్ అనేది సెండ్ చేస్తుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూ అంటిల్ ది ప్యాకెట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందంటే ప్యాకెట్స్ సెండ్ చేయడం, అది డెస్టినేషన్కి ఫైనల్గా రీచ్ అయ్యే వరకు ఈ కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ an అడాప్టివ్ అల్గారిథం అని కాల్ చేస్తాం, లేదా స్టాటిక్ అల్గారిథం అని ఈ ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్ని కాల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. Here we having some routers A, B, C, D, E, F అనేది ఒక రూటర్, ఒక సబ్నెట్ లో ఉంటాయి. ఈ రూటర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రూటర్స్. ఓకే, నెక్స్ట్ A is the source, A is the source, D is the destination. నెక్స్ట్ సో ఏ సోర్స్ నుండి డెస్టినేషన్కి సమ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటాని షేర్ చేస్తాం. ఈ షేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ నుండి మనం డేటా అనేది షేర్ చేస్తాం. ఏ నుండి డేటా సెండ్ చేసేటప్పుడు దీనికి నైబర్ ఉన్న రూటర్స్కి డేటా అనేది సెండ్ చేస్తుంది. సో దీనికి నైబరింగ్గా ఉన్న డేటా ఏంటేంటి ఉన్నాయి, ఏకి నైబరింగ్ బి అండ్ ఎఫ్ ఉన్నాయి. సో బీకి ఒక ప్యాకెట్ సెండ్ చేస్తుంది, అలాగే ఎఫ్కి ఒక ప్యాకెట్ అనేది సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఏ నుండి బీకి అండ్ ఎఫ్కి. నెక్స్ట్ ప్రాసెస్లోని సో ఆల్రెడీ ఏ సెండ్ ది ప్యాకెట్ టు బి అండ్ ఏ సెండ్ ప్యాకెట్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ బి నుండి చూసుకుందాం. బీకి నైబరింగ్ ఏమైతే ఉన్నాయో, బీకి నైబరింగ్ సో ఏ నుండి ఆల్రెడీ డేటా వచ్చింది కాబట్టి ఏకి మళ్ళీ మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్లో సెండ్ చేయదు. ఆల్రెడీ ఏ నుండి ఒక ప్యాకెట్ వచ్చింది కాబట్టి సోర్స్ నుండి డెస్టినేషన్కి వెళ్ళాలి, కానీ డెస్టినేషన్ నుండి సోర్స్కి మనం పంపించాం కదా. సో నెక్స్ట్ బీకి నైబరింగ్ ఉన్న డేటా, సో బీకి నైబరింగ్ ఉన్న డేటా ఏంటి, సిఎఫ్. బీకి నైబరింగ్ ఉన్నవి సిఎఫ్, బీకి నైబరింగ్ ఉన్నది ఇక్కడ ఏ ఒకటి ఉంది, నెక్స్ట్ సి ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది కదా. సో బీకి ఏ, సి, ఈ ఉంది. సో ఏ అనేది ఆల్రెడీ మనకి సెండ్ చేసాం కాబట్టి దీన్ని స్కిప్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ సి అండ్ ఈకి ప్యాకెట్స్ అనేది బి నుండి షేర్ చేస్తుంది. ఓకే, ప్యాకెట్స్ అనేది షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ సి నుండి చూసుకున్నట్టయితే సి టు ఎఫ్ అండ్ సి టు డి, సి టు బి. సిని ఆల్రెడీ బి నుండి ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డికి ప్యాకెట్స్ అనేది షేర్ చేస్తున్నాం. సి టు ఎఫ్ నుండి ఒక సమ్ ప్యాకెట్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాం. నెక్స్ట్ డి నుండి చూసుకున్నట్టయితే డికి మనం డి నుండి ప్యాకెట్స్ సెండ్ చేయం, ఎందుకంటే మనం సోర్స్ నుండి డెస్టినేషన్కి డేటా ప్యాకెట్స్ అనేది షేర్ చేస్తాం, కానీ డెస్టినేషన్ నుండి సోర్స్కి మనం ప్యాకెట్స్ అనేది పంపించట్లే కాబట్టి. నెక్స్ట్ ఈ చూద్దాం. ఈకి కనెక్ట్ అయ్యే డివైజెస్ ఎఫ్ ఒకటి, డి ఒకటి. ఓకే, ఈ నుండి నెక్స్ట్ బి డి, నెక్స్ట్ ఎఫ్. సో బి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏ నుండి డికి ప్యాకెట్, ఎఫ్కి ఒక ప్యాకెట్ షేర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ నుండి చూసినట్టయితే సో ఎఫ్తో ఏతో కనెక్ట్ అయ్యి ఉంది,
ఏ నైబరింగ్ ఎఫ్కి ఏ నైబరింగ్ ఏ ఈ సి. సో ఏఈసి ఆల్రెడీ మనకి ప్యాకెట్స్ అనేది డూప్లికేట్ ప్యాకెట్స్ అని అదే వన్స్ ప్యాకెట్ అనేది రిసీవ్ అయిపోయింది, అగైన్ మళ్ళీ మనకు ప్యాకెట్స్ అనేది సెండ్ చేసినట్టయితే ఇక్కడ మనకి డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ నుండి డెస్టినేషన్కి రీచ్ అయ్యేటట్టు మన దానికి నైబరింగ్ కనెక్ట్ అయిన లింక్ అన్నిటికీ మనం ప్యాకెట్స్ అనేది సెండ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అయ్యి డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా ఈ ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్లోని నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మెయిన్ డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్లడ్డింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే సో ఇట్ విల్ ఆల్ పాసిబుల్ రూటర్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ డెస్టినేషన్ ఈజ్ ట్రైడ్. దానికి పాసిబుల్ అయిన నైబరింగ్ రూటర్స్ అన్నిటికీ కనెక్ట్ చేస్తూ అన్నిటికీ మనకి ప్యాకెట్స్ పాస్ చేయడంలోనే ఇది ట్రై చేస్తుంది. ఆల్ పాసిబుల్ రూట్స్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఓకే ఈజ్ ట్రైడ్. సో సోర్స్ నుండి డెస్టినేషన్కి బిట్వీన్లో ఉన్న రూట్స్ అన్నీ ట్రై చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది విజిట్ చేసిందే నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసి డూప్లికేట్ ప్యాకెట్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆల్ నోడ్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ ఆర్ విజిటెడ్. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి సో నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిటింగ్ టైం అనేది రిపీట్ అవుతుంది. ఓకే సో దీని లిమిటేషన్ చూసుకున్నట్టయితే ఫ్లోటింగ్ జనరేట్స్ ది వేస్ట్ నెంబర్ ఆఫ్ డూప్లికేట్ ప్యాకెట్స్ ఓకే. నెక్స్ట్ సూటబుల్ డాంపింగ్ మెకానిజం మస్ట్ బి యూజ్డ్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ డూప్లికేట్ ప్యాకెట్స్ మనకి అరైజ్ అవుతుందో దీన్ని రెక్టిఫై చేయడం కోసం మనం సమ్ సీక్వెన్స్ నెంబర్ అండ్ హాప్ కౌంటింగ్ మెథడ్ కౌంట్. సో ఈ 2 మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఈ డూప్లికేట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో సీక్వెన్సీ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బీకి ఒక ప్యాకెట్ అనేది సెండ్ చేస్తున్నాం. సో దీనికి నైబరింగ్ ఉన్న ప్యాకెట్స్ ఏ నుండి బీకి అండ్ ఎఫ్కి. అగైన్ బి నుండి ఈ ప్యాకెట్ మనం షేర్ చేసేటప్పుడు బీకి కనెక్ట్ అయిన డివైజెస్ ఏంటి రూటర్స్ ఏంటి సి అండ్ ఈ. సో సికి అండ్ ఈకి కూడా మనం పంపిస్తున్నాం. నెక్స్ట్ సి నుండి చూసుకున్నట్టయితే ఎఫ్కి అండ్ బీకి. బి నుండి ఆల్రెడీ మనకి ప్యాకెట్ వచ్చింది కాబట్టి దీన్ని రిజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సి నుండి ఎఫ్కి. సో ఎఫ్ కూడా ఆల్రెడీ రిసీవ్డ్ సమ్ ప్యాకెట్ ఓకే S1. సో ఇది రిజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డి నుండి అవ్వదు. సో డి నుండి మనం ప్యాకెట్స్ రిసీవ్ చేసుకోవాలి కానీ సెండ్ చేయకూడదు కదా. నెక్స్ట్ ఈ నుండి చూసుకుందాం. ఈ కనెక్ట్ అయిన డివైజెస్ బి అండ్ ఎఫ్ అండ్ డి. సో ఈ టు ఎఫ్ అవుతుంది, నెక్స్ట్ ఈ టు డి అవుతుంది ఓకే. ఈ టు బి అనేది అవ్వదు, ఆల్రెడీ మనకు ఒక ప్యాకెట్ అనేది అరైవ్ అయ్యింది, అది రిసీవ్ చేసుకుంది కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తుంది. సో ఇలా సీక్వెన్సింగ్ నెంబర్ ఇవ్వడం వల్ల డూప్లికేట్ ఆల్రెడీ రిసీవ్ అయిన ప్యాకెట్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తే ఆల్రెడీ రిసీవ్డ్ సమ్ ప్యాకెట్ అని దానికి అర్థమవుతుంది అన్నమాట. ఇలా సీక్వెన్సీ నెంబరింగ్ ఇస్తే మనకి డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ హాప్ కౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి 1 2 3 4 5 రూటర్స్కి మనం డేటా సెండ్ చేయాలనుకుంటున్నాం. సో హాప్ కౌంటింగ్ రూటర్ అనేది ఇనీషియల్గా 5 పెడుతున్నాం. ఎప్పుడైతే మనకి బీకి ప్యాకెట్ అనేది సెండ్ చేసిందో బి, సో ఇట్ విల్ డిక్రీజెస్ టు 1, ఇట్ విల్ బికమ్ 4 అండ్ బి సెండ్స్ ది సమ్ ప్యాకెట్ టు సి అండ్ ఇట్ విల్ డిక్రిమెంట్ టు 3. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్యాకెట్ అనేది సెండ్ చేస్తుంటూ హాప్ కౌంట్ యొక్క అంటే రూటర్ యొక్క కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఓకే. ఇలా డిక్రీజ్ లాస్ట్ ఫైనల్గా 0 వచ్చేటప్పటికి అది టెర్మినేట్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా మనం డూప్లికేట్ ప్యాకెట్స్ అనేది రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది ఫ్లడ్డింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.